ఐపోలవరం మండలం గుత్తినదేవి సెక్టార్ పరిధిలో మూలపొలం పంచాయతీ అంగన్వాడీ కేంద్రం నందు ఐసీడీఎస్ విస్తరణ అధికారి జె మీనాక్షి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించారు. 1000 రోజుల సంరక్షణ లబ్ధిదారులు తమంతట తామే స్వయంగా పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేసుకునే విధానం, పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించడం, ఉబకాయం తగ్గించు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయడం అనే 4 అంశాల మీద సూపర్వైజర్ మీనాక్షి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి భైరవస్వామి తల్లులను ఉద్దేశించి అంగన్వాడీ కేంద్రంలో మొదలుపెట్టిన దగ్గర నుండి గర్భిణులు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందుతుంది, అందరూ అంగన్వాడీ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. పంచాయతీ సెక్రటరీ బి గోవిందరావు గర్భిణులు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి అంగన్వాడీ సేవలు ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీఆర్ఓ కె వెంకటేశ్వరరావు దాతృత్వంతో చీరలు, స్వీట్స్, పువ్వులు, పళ్ళు, గాజులు, తాంబూలం ఇచ్చి ఉన్నారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రావు పిల్లల్లో ఊబకాయం ఎందువల్ల వస్తుందో వివరించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ పెమ్మాడి మల్లికార్జునరావు, గ్రామ పెద్దలు పోతాబత్తుల చిన్న వెంకట్రావు, సంగాని మీరబాబు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, కొల్లు చిన్ని, మొక్క సరస్వతి, ఇసుకపల్లి గిరిజారాణి, అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు హాజరయ్యారు. పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ భీములపల్లి గ్రామం నందు ఎంత భారీగా ఏర్పాటు చేసినటువంటి పంచాయతీ సిబ్బంది వారికి, అలాగే మన సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, విఆర్ఓ గారికి, సెక్రటరీ గారికి, పంచాయతీ మెంబర్స్, వార్డు మెంబర్ గారికి, అలాగే స్కూల్ హెచ్ఎం గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మా గర్భవతులు, బాలింతలు, అలాగే తల్లులకు, అలాగే మా అంగన్వాడీ టీచర్స్ కు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకంటే మొదటి 1000 రోజులలో గర్భిణీకి తీసుకోవాల్సిన సంరక్షణ, గర్భిణీ బాలింతలకి తీసుకోవాల్సిన సంరక్షణ ఏదైతే ఉందో దానికోసం, తల్లుల్లో అవగాహన కల్పించడం కోసం, అలాగే పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడం కోసం, లోపపోషణ తగ్గించడం కోసం, అలాగే మెరుగైన జీవన శైలి అవలంబించడం కోసం ఈ 4 అంశాల మీద ఈ పోషణ పక్వాడా కార్యక్రమాలు అనేవి ఈ నెలలో 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా రేపటితో ముగుస్తుందండి. ఈ కార్యక్రమం ఈ 10 రోజుల పక్షోత్సవాలు అంటే 10 రోజులు చేసుకునే పండుగలో ఈ కార్యక్రమాల మీద తల్లులకి ప్రతి గ్రామంలోనూ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా తల్లులకి అవగాహన కల్పించాలి. ఏ ఒక్క తల్లి నాకు ఇది తెలియదు, అందుకే నా బిడ్డ నేను కోల్పోయాను, లేకపోతే నేను కోల్పోయాను అనేది ఏ గ్రామంలోని కూడా జరగకుండా, మాతృ మరణాలే కానీ శిశు మరణాలే కానీ ఏమి జరగకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాలు అనేవి గ్రామాల్లో తల్లులకి అవగాహన కార్యక్రమాల ద్వారా అందించడం ఈ ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు మాట్లాడతారు. మా తల్లిని ఉద్దేశించి ఏమైనా మంచి మాటలు గ్రామ పెద్దలు, అలాగే ఈ అంగన్వాడీ సచివాలయ స్టాఫ్ కానీ, సెక్రటరీ కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా, ఎందుకంటే ఈరోజు చక్కటి ప్రోగ్రాన్ని మన జీమూలపాలెం పంచాయతీ వారీగా మరి ఇక్కడ పెట్టడం ఇది చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం అంటే అది చాలా సంతోషమైంది. అది ఇక్కడ చేయడానికి మరి ఏర్పాటు చేసి ఇక్కడ మన పంచాయతీలో మరి చక్కటి కార్యక్రమం అందించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక విధంగా చెప్పుకుంటే మరి ఇది చాలా కృషితో చేయవలసిన పని. దీని గురించి తల్లులు ఏ అవగాహన తీసుకోవాలి, మన పుట్టబోయే బిడ్డ గురించి అది ఎంతవరకు మనం తీసుకుంటే మన లోపల బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి కొన్ని ఈ మీటింగ్ ద్వారా అలాగే తల్లికి ఎలా తెలుసు కానీ కొన్ని మరి మన పెద్దలు చెప్పే మాటలను బట్టి కూడా మరి సినిమాలు ఉంటారు, ఆయన నడుచుకోవడానికి చాలా మంచి కార్యక్రమం ఇది. పోషణ వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఈ పోషణ తీసుకుంటే మరి బిడ్డ ఆరోగ్యంగా పడుతుందని
బాలామృతం కుడుములు సార్. తీసుకున్నారా